శుభమస్తు. శ్రీరామ జయం. భీష్మ ఏకాదశి ఒక ప్రత్యేకం. సమ్మక్క సారలక జాతర సంబురాలు మరొక వైపున కొనసాగుతూ ఉండడం మరొక ప్రత్యేకం. అంతర్వేది తీర్థం ఇంకా చెప్పలేనంత ప్రత్యేకం. ప్రతిరోజు ఒక పండగ. భీష్మ ఏకాదశి భీష్మ నిర్యాణం అనంతరం వచ్చిన తొలి ఏకాదశి కనుక ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అన్నారు. గడిచిపోయింది నిన్న ఈ భీష్మ ఏకాదశి. కానీ ఇంకా సమ్మక్క సారలమ్మ ఉత్సవాల సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. 4 రోజులు నిర్వహించే ఈ ఘనమైన జాతరలో భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, మాఘమాసం ప్రతిరోజు ఒక ప్రత్యేకతతో కూడుకున్న అంశం. ఆత్మవిశ్వాసానికి, మనోధైర్యానికి, సాహసానికి ప్రతీక దేవవ్రతుడు అనే పేరు గల భీష్ముడు, భీష్మ పితామహుడు. మాఘమాసం శుక్లపక్షం రథసప్తమి అనంతరం మరుసటి నాడు అష్టమి నాడు ఈ రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైంది అని తెలుసుకుని దేహత్యాగం చేసిన ఆ భీష్మాచార్యుడి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనంతరం అదే క్రమంలో ఏకాదశి తొలి తిథిగా రావడంతో భీష్మ ఏకాదశి పాటించాం. మరుసటి రోజు భీష్మ ద్వాదశి. ఈ రోజున తప్పనిసరిగా భోజనం చెయ్యాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ద్వాదశి నాడు ఉదయం అంటే ఈరోజు ప్రత్యేకంగా భీష్మ ద్వాదశి అంటూ సంకల్పం చేసి భీష్మాచార్యుల వారికి ప్రీతికరంగా అరచేతిలో కాసిన్ని బియ్యం పోసుకుని వైయాఘ్రస్య గోత్రాయ అంటూ దేవవ్రత వర్మణే ఇదం తర్పయామి, దేవవ్రత వర్మణే ఇదం తర్పయామి, దేవవ్రత వర్మణే ఇదం తర్పయామి అని 3 సార్లు వసురూపం చెబితే చెబుదాం. ఏమీ లేకపోయినా భీష్మ పితామహం అని ఆ పేరు తలుచుకున్న నిజమైన పేరు దేవవ్రతుడు. భీషణమైన ప్రతిజ్ఞ చేసిన వాడు కాబట్టి అతడికి దేవవ్రతుడు అన్న నామం ఏర్పడింది. ఏకాదశి ఉపవాసం ఉన్నాం. ఈరోజు ద్వాదశి భోజనం చేయబోతున్నాం. అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి అనే 5 రోజులలో భీష్మ పంచక వ్రతం పూర్తి అవుతుంది. ఈ రోజున భీష్మ పంచక వ్రతం పరిసమాప్తం అనే నేపథ్యంలో కొందరు ప్రాచీనులు సంప్రదాయ విధానాన్ని అనుసరించేటటువంటి వారు అష్టమి మొదలుగా ద్వాదశి వరకు ప్రతిరోజు కూడా భారతాంతర్గతమైన భీష్మ పితామహుని చరిత్రను అధ్యయనం చేస్తూ ద్వాదశి ఈ రోజున వారికై ప్రత్యేకంగా తర్పణాదులను విడిచి అనంతరం భోజనం చేస్తారు. మధ్వ సంప్రదాయంలో ఉండేటటువంటి వారు భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఏకాదశి నాడు భోజనం చెయ్యరు కనుక ఉపవాస వ్రతాన్ని కొనసాగించి ఈరోజు ద్వాదశి భోజనం చేస్తారు. భీష్ముడు తండ్రి మాట విని తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. శ్రీరామచంద్రమూర్తి, పరశురాముడు ఏ విధంగా తండ్రి మాట విని తమ జీవితాలను జాతికై అంకితం చేశారో, ధర్మ ప్రబోధం చేశారో అదే కోవకు చెందినటువంటి గాంగేయుడు, శంతనుడు, గంగా ఈ ఇరువురి గారాబు బిడ్డ జన్మించినది మొదలుగా 16 సంవత్సరాల కాలం తల్లి వద్దనే ఉండి సమస్త విద్యలు అభ్యాసం చేసి పరశురాముని వద్ద కూడా అస్త్ర విద్యలను అధ్యయనం చేసి తన వద్ద ప్రచండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అర్జునుల వారి గురించి స్థావరణ చేస్తే పాశుపతాస్త్రమే ఉన్నది అని ఉన్నటువంటి ఆ అర్జునుడి సైతం ధిక్కరించి యావత్తు పాండవ సైన్యాన్ని 10 రోజుల పాటు యుద్ధంలో నిలువరించిన మహావీరుడు. 58 రోజుల పాటు అంపశయ్యపైన అలా ఉన్నటువంటి ఆ భీష్మాచార్యుల వారిని ద్వాదశి ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ సమ్మక్క సారలక ఉత్సవాలకు సంబంధించిన మరికొన్ని విశేషాంశాలను కూడా స్మరించుకుంటూ అందరి క్షేమాన్ని కోరుదాం. పల్లీయ జీవనంలో, అమాయక గ్రామీణ జీవనంలో జీవితాన్ని గడుపుతూ అందరి క్షేమాన్ని కోరేటటువంటి చెట్టు, చేమ, కొండ, పుట్ట, ఎండ, గాలి, భూమి, ప్రకృతి, పర్యావరణమే తమ వనరులుగా సమ్మక్క సారలమ్మ మనలను అనుగ్రహించేటటువంటి తరుణంలో మన ఇంటిలో యథాశక్తి మనం పూజించే దేవతా సన్నిధానంలో బెల్లం నివేదనగా సమర్పిద్దాం. ద్వాదశి నైవేద్యం అర్పించవలసిన రోజు. బెల్లం, బియ్యం ఈ రెండింటితో బెల్లం పరమాన్నాన్ని సిద్ధం చేసి నివేదన చేసినా సరిపోతుంది. లేదా శుద్ధం కేవలం బెల్లాన్ని నివేదన చేసినా కూడా ఇది బంగారమే అనే సంకల్పం చేసినా సరిపోతుంది. కనుక బెల్లం నివేదన చేద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం.
మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.